ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బంగాళదుంప కుర్మా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన బంగాళదుంపలు పావు కిలో, నూనె సరిపడా, తాలింపు గింజలు కొంచెం, పచ్చిపప్పు కొంచెం, కరివేపాకు 2 రెబ్బలు, కట్ చేసిన ఉల్లిపాయలు 1 కప్పు, కట్ చేసిన టమాటా ముక్కలు 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు కొంచెం, కట్ చేసిన కొత్తిమీర కొంచెం. ఇప్పుడు మసాలాకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 5, పెద్ద ఉల్లిపాయ 1, కొంచెం కొబ్బరి, కొంచెం చెక్క, 5 లవంగాలు, కొంచెం అల్లం వెల్లుల్లి రెబ్బలు 1 10. ముందుగా తయారీ విధానం చూసేద్దాం. ఇవన్నీ ఒక జారులో వేసుకొని పేస్ట్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని అందులో నూనె వేసుకుందాం. తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం. తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిపప్పు కొంచెం వేసుకుందాం. తాలింపు వేగిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకుందాం. అలా కలుపుతూ ఉండాలి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. బాగా మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దామండి. మధ్య మధ్యలో మూత తీసి కలపెట్టుకుంటూ ఉండాలి. చూడండి, ఉడికేసింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుందాం. బాగా మసాలా ముక్కలకు పట్టేలాగా కలుపుకుందాం. ఈ కుర్మా చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీల్లో అయినా పెట్టుకొని తినొచ్చు మనం, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.